ఫ్రెండ్స్ ఇదొక శారీ, అసలు శారీ ఇదే ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, అసలు బాగా కాస్ట్లీ శారీ అంట. 33,000 35,000 చెప్పారు. శారీ అంతా గోల్డెన్ టిష్యూ వచ్చేసింది, అండ్ లైట్ పింక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్, ఈ 3 కాంబినేషన్స్తో వేయాలి. ఇదిగోండి, ఇంకా ప్లెయిన్ బ్లౌజేను, ఎందుకంటే శారీలో బ్లౌజ్ బాగోట్లేదు కాబట్టి. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. కింద స్కాలప్ ఇచ్చాను, ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఫ్రెండ్స్. సిల్వర్ లైట్గా ఉంది కాబట్టి లైట్గా సిల్వర్ రానిచ్చాను. పింక్ కూడా అక్కడక్కడ లైట్గా ఉంది కాబట్టి పింక్ కూడా లైట్గా రానిచ్చి ఓవరాల్గా మొత్తం గోల్డ్ రానిచ్చాను. చూడండి నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో. పువ్వు కానీ రెక్క కానీ కొమ్మ ఆకు ఎక్కడ మీకు పక్కకి వెళ్ళకుండా. ఎగ్జాంపుల్ ఇదే చూడండి, రెక్క కుట్టి మళ్ళీ చివరి చుక్క కుట్టింది, ఎక్కడ అవుట్లైన్ మిస్ అవ్వకుండా ఎంత క్లారిటీగా ఉందో చూడండి. అసలు వర్క్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసిద్ది. నెక్ ఏమో డిఫరెంట్ మోడల్ వస్తుంది, అండ్ నెక్ బ్యాక్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసిద్ది. వీళ్ళ హ్యాండ్ కూడా 10 ఇంచెస్ ఎంత పెద్దదిగా ఉంది చూడండి. ఇదిగోండి, ఈ జాన పెట్టినా కూడా ఇంకా గ్యాప్ ఉంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. బ్యాక్ కూడా ఇంతకంటే హెవీగా ఉంది. బ్యాక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పువ్వు కూడా చూడండి, ఒక రెక్కంతా సిల్వర్ రానిచ్చాను, 3 రెక్కలు సిల్వరు 3 రెక్కలు పింకు రానిచ్చి మధ్యలో గోల్డ్ రానిచ్చాను. ఓకేనా, మళ్ళీ మధ్యలో వేరియేషన్ వస్తుంది. ఇక్కడేమో 3 రెక్కలు గోల్డ్ 3 రెక్కలు సిల్వరు మధ్యలో పింకు రానిచ్చాను. కాంట్రాస్ట్ వచ్చిందనమాట. అసలు ఓవరాల్గా ఎంత బాగుందో చూడండి. చూడండి శారీ చూడండి ఎంత షో వచ్చిందో. ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది, ఎక్సలెంట్గా ఉంది. ఏంటి ఏమీ చూపించకుండా ఉత్త ఫ్రేమ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఎప్పుడు శారీ పెడతాను ఫ్రెండ్స్, కాకపోతే ఆ శారీకి కొంచెం వాళ్ళు బ్యాంగిల్స్ అవన్నీ తెచ్చుకోవాలంట, అందుకని ఆ శారీ తీసుకెళ్ళిపోయారు. ఎటు హ్యాండ్స్కి దీని ముందు దాంట్లో హ్యాండ్స్ చూశారు కదా, ఇంకా అదే ఆ బ్లౌజేను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది చేస్తుంటే వేరే కొత్త కస్టమర్స్ వచ్చారు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ చూసి మార్నింగ్ మన యూట్యూబ్ చూసి వచ్చారు. వెంటనే ఫోన్ చేసి వాళ్ళది తెనాలేనంట, అండ్ వాళ్ళది గంగానమ్మపేట అంట. ఇంకా అడిగి వచ్చారు, అప్పుడు ఇది కూడా చూపించాను. అసలు వాళ్ళైతే ఎంత మెచ్చుకున్నారంటే చాలా బాగుంది అసలు వర్క్ నీట్గాను, అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని చాలాసేపు అన్నారు ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అలాగా మా వర్క్ని మమ్మల్ని మెచ్చుకోపోయినా పర్వాలేదు, మా వర్క్ని మెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత బాగుందో వర్క్ మాత్రం. ఎక్కడ ఒక్క పువ్వు కానీ ఒక్క కొమ్మ కానీ ఎక్కడ పక్కకి వెళ్ళకుండా షేప్ కూడా ఎంత తీర్చిదిద్దినట్టు వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకోటి ఏంటంటే డిజైన్ ఇక్కడ వరకే వచ్చింది, వాళ్ళది కొంచెం ఇది డీప్ అనమాట. పాపది ఇక్కడ గ్యాప్ కనబడుతుంది. మరి మామూలుగా అయితే బయట అలానే ఇచ్చేస్తారు, లేకపోతే కొందన్స్ పెట్టేస్తారు. కానీ నేనేం చేస్తానంటే ఈ గ్యాప్ కూడా పాపం కనపడకుండా ఇక్కడ కూడా నేను స్కాలప్ ఇచ్చాను. ఎందుకంటే పెళ్లి బ్లౌజు కాబట్టి ఈ మాత్రం కొంచెం గ్రాండ్గా ఉండాలి. వేరే డిజైన్లో బార్డర్, ఇది వేరే డిజైన్లో బార్డర్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. ఇది మొత్తం నేను ఇంకా పింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, సిల్వర్ రానివ్వలేదు. సిల్వర్ రానిస్తే మరీ డల్ అయిపోయింది. మొత్తం పింక్ ఇచ్చి ఇంకా అవుట్లైన్ బార్డర్ అంతా గోల్డ్ ఇచ్చేసా. మగ్గం లుక్ వచ్చిద్దని అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇంకా దీనికి ఇంకా ఎప్పట్లానే కొందన్స్ పెడితే ఇంకా అసలు మగ్గం వర్క్ మన వీటి ముందు పక్కకు కూడా రాదు ఫ్రెండ్స్, అంత బాగుంది. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగుంది కదా, ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంది కదా. ఇది మొత్తం ఇంకా నిండిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి వాళ్ళ కటింగ్లోకి కూడా వెళ్ళిపోయి బయటికి కూడా వచ్చింది మన వరకు. ఇక్కడ కూడా కొంచెం ఇటు ఇటు మనకి వెనక డాగ్స్ వస్తాయి కదా, ఆ డాగ్స్కి ఇక్కడ ఏమైనా బోసిగా ఉంటుందని ఇక్కడ ఎక్స్ట్రా ఒక పువ్వు ఇక్కడ ఎక్స్ట్రా ఒక పువ్వు వేసాను అనమాట. ఎంత బాగుందో చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజ్ వీలయ్యే చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఆల్ ఓవరు కొందన్స్ అంటించినావు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, చాలా బాగుంది. నేను హ్యాంగిల్స్ కూడా వేశాను, అందుకని వీడియో తీశాను. కొంతమంది కస్టమర్స్ కూడా అడుగుతున్నారు హ్యాంగిల్స్ పిక్ పుష్ప అని. ఇంక వీడియోలో చూస్తారులే అందరూ అని చెప్పేసి ఇంక వీడియో తీస్తున్నాను. ఇది హ్యాండ్ కదా, మీరు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ చూశారు. ఇదిగోండి ఇలా హ్యాంగిల్స్ కూడా బ్లౌజులకి వేస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వేయించుకోవచ్చు. ఇది మాత్రం ఎక్స్ట్రా ఛార్జ్ అండి, ఎందుకంటే ఈ మెటీరియల్ కూడా నేను బయట కొనాలి కాబట్టి, కొనాలి కుట్టే అమ్మాయికి కూడా ఇవ్వాలి కాబట్టి ఇలా హ్యాంగిల్స్ కూడా వేస్తాను. బాగుంది కదా. ఇది ఇంకో హ్యాండ్ కుందన్స్ అంటించిన చూడండి ఎంత లుక్ ఉందో. ఇంకా మనము ఇదంతా కట్ చేపిచ్చేసి చక్కగా హ్యాండ్ మొత్తం ఇట్లా బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. మనకి వేస్ట్ క్లాత్ అంతా కనపడకుండా ఉంటుంది.
ఒకటి రాణి కలరు, ఒకటి గోల్డ్, ఒకటి రాణి కలరు గోల్డ్ అలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే శారీ కలరు అండ్ గోల్డ్ కూడా ఉంది కాబట్టి బాగుంది కదా. ఇక వెళ్ళిపోతున్నాయి ఇంక ఇప్పుడు ఈ బ్లౌజులన్నీ. చూసారా కుందన్ సెట్ ఇచ్చినాక ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. ఇంకో మోడల్ కూడా హ్యాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్రాప్ టాప్కి మొన్న వేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వాళ్ళది లాస్ట్ శారీ, 7వ శారీ అనమాట. శారీ అంతా గోరింటాకు పొడి రంగు వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసి సిమెంట్ కలరు, అండ్ పళ్ళు బ్లౌజు వచ్చేసి బచ్చల పంట రంగు ఇచ్చాడు, అంటే కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట. ఇంకా నేను దీంట్లో బ్లౌజు బాగాలేదు, అందులో లైన్స్ వచ్చేసినాయి, ఇంకా వద్దని చెప్పాను. ఇదిగో తీసుకురమ్మన్నారు, ఇంకా బ్లౌజ్ తీసుకొచ్చాను. పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అమ్మాయి చిన్న ఏజేను, పాట్ని ఎక్కువ కావాలి ఆంటీ అంటే సర్లేమని సజెస్ట్ చేశాను. ఎంత బాగుంది చూడండి, కలర్ కాంబినేషన్ భలే బాగా పడింది చూడండి, చాలా బాగుంది కదా. ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్. చూడండి ఇప్పుడు నేను ఇంకా వర్క్ డీటెయిలింగ్లోకి వెళ్దాం మనం. ఇదిగోండి కొంచెం గ్రే కలరు, కొంచెం శారీ కలర్, కొంచెం గ్రే కలర్, ఒక శారీ కలర్ అలా ఇచ్చి బార్డర్ అంతా అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను. అప్పుడు కొంచెం బాగుంటుంది. అవుట్లైన్ వేరే కలర్ అయితే బాగోదు, మనం గోల్డ్ ఇచ్చాం అనుకోండి మగ్గం వర్క్ లుక్ వస్తుంది. ఇక్కడ కూడా పీకాక్స్ కూడా చూడండి ఎక్కువ గోల్డ్ ఇచ్చాను. ఈ తల వరకు పించాలు ఏమో శారీ కలరు గ్రే కలరు, తల వరకు ఏమో గ్రే కలర్ ఇచ్చాను. ఎందుకంటే బార్డర్ ఉంది కాబట్టి ఇది కూడా యాడ్ చేయాలని లైట్గానే యాడ్ చేసాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకి డార్క్, దానికి మళ్ళీ గ్రే కలర్ ఎక్కువ కనపడదు. అవుట్లైన్ వచ్చే చోట లోపల వరకు ఇచ్చాను. ఇంకా ఇదంతా ఇంకా శారీ కలర్ ఇచ్చాను, అక్కడక్కడ గ్రే కలర్ ఇచ్చి శారీ కలర్ ఇచ్చాను. ఎంత బాగుందో చూడండి. ఈ పువ్వు కూడా చూడండి శారీ కలర్ వచ్చింది, అవుట్లైన్ అంతా గోల్డ్. అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. మన దగ్గర స్పెషల్గా ఏంటంటే ఈ డిజైన్లు అందరూ చేస్తారు ఫ్రెండ్స్, కామనేను, కానీ కలర్ కాంబినేషన్ ఒకటి, ఫినిషింగ్ ఒకటి మన దగ్గర హైలైట్. అది అందుకనే మీ అందరి బ్లెస్సింగ్స్తో దేవుడి దేవల్ల నేను ఇంత క్లిక్ అయ్యానమాట. మెయిన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అందరి దగ్గర ఉంటుంది, కాకపోతే ఎక్కడ ఏ కలర్ వేస్తే బాగా లుక్ వస్తుంది, ఫినిషింగ్ ఇస్తే లుక్ వస్తుంది అనేది కొంచెం ఐడియా ఉన్నోళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళకి తెలిసిద్ది. చూడండి ఎక్కడ వంక పెట్టడానికి, దీంట్లో ఒక్క వంకైనా వెతకండి. ఈ కర్వ్ కానీ ఇది కూడా చూడండి, లోపల శారీ కలర్ ఇచ్చాను. అవుట్లైన్ చూసారా ఎంత నీట్గా తిరిగిందో, గోల్డ్తో జరీ రానిచ్చాను ఫ్రెండ్స్. కొంతమంది గోల్డ్ సిల్వర్ ప్లేసులు ఏంటంటే సిల్క్ దారం వాడతారు, కానీ నేను మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అస్సలు అవ్వను. ₹1 ఎక్కువైనా సరే, అంటే ఎక్కువ అంటే మెటీరియల్కి మాకు ఎక్కువైనా సరే, మీకు పర్ఫెక్ట్గా వర్క్ గురించి తెలిసిన వాళ్ళు చూసినా కూడా బాగుంది, క్వాలిటీగా ఉంది, మంచి థ్రెడ్స్ వాడింది ఆ అమ్మాయి అనేటట్టు ఉండాలి. అందుకని మాకు జరీ వచ్చినప్పటికీ టూ మచ్ కాస్ట్ ఉంటుంది సిల్క్ దారం కంటే జరీ. ప్లస్ మాకు మిషన్స్ లెన్స్ కూడా అరిగిపోతాయి జరీ వేస్తే. అయినా కూడా నేను అది కూడా పట్టించుకోకుండా వర్క్ ఫినిషింగ్ బాగుంటే చాలు అని చెప్పి, కస్టమర్కి నచ్చాలి అని చెప్పి గోల్డ్ ఎక్కువ రానిస్తున్నా ఫ్రెండ్స్. ఏ బ్లౌజ్ అయినా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ బుటీస్ కూడా చిన్నవి కూడా ఇవి వర్క్తో వచ్చినాయి థ్రెడ్. ఇది కూడా నేను జరీ రానిచ్చాను. ఇంక మనం శారీ బుటీస్లోకి వెళ్తే ఇదిగోండి లోపల శారీ కలర్ రానిచ్చి అవుట్లైన్ గోల్డ్ రానిచ్చాను. బాగా వచ్చింది కదా. కొందని చూడండి మా అమ్మాయి పెట్టింది, వీడియో తీస్తున్నావు కదమ్మా బాగుంటుందని. ఇక్కడ కింద ఒక కొందను పైన ఒక కొందను పెట్టింది, అది చిన్న కొందన్స్ పెట్టింది. అసలు ఎంత నైస్గా ఉందో చూడండి, మల్టీ కలర్స్ కొందన్స్ పెట్టింది. అది ఇంకా విడిగా చూస్తే మీకు ఆ షైనింగ్ అనేది అర్థమైద్ది, ఫోన్లో కదా అంత అర్థమవుతుందో లేదో. బాగుంది కదా. అసలు బుట్టీస్ కూడా నైస్గా ఉన్నాయి. దానికి మళ్ళీ చిన్న కొందన్స్ పెట్టేటప్పటికి బాగుంది లుక్. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కూడా 3 బుటీస్ రానిచ్చాను చూడండి. ఇంకా థ్రెడ్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, థ్రెడ్స్ 1, 2 ఉన్నాయి, అవి కట్ చేయాలి. బాగుంది కదా. ఇంకా నెక్కే మీకు ఇట్లా ఉంటే ఇంకా హ్యాండ్ ఎంత బాగుంటుందో తెలుసా. ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాము ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చినప్పటికేసి మంగళగిరి పట్టు. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ చూద్దాము. చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ కూడా.
ఎల్బో హ్యాండ్స్ ఫ్రెండ్స్. చక్కగా మీది 9 ఇంచెస్ 10 ఇంచెస్ అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. లేదు డిజైన్ బాగుంది, మాది ఇన్ని ఇంచెస్ కాదు, మాది ఓన్లీ హాఫ్ హ్యాండ్ ఏను అన్నా కూడా కింద పీకాక్స్ వచ్చాయి కదా, ఆ పీకాక్స్ వరకు వేసి బుటీస్ వేసేస్తాను. ఎల్బో హ్యాండ్ అయితే మీకు లైన్స్ యాడ్ చేస్తాను. అసలు ఈ లైన్స్ అంటే నాకు భలే ఇష్టము. మగ్గం లుక్ వస్తుంది అనమాట. లైన్స్ చిన్న చిన్న పూసలు పూసలుగా ఉంటుంది. డిజైన్ కూడా 2 కలర్స్ కాంబినేషను లైన్స్. ఇంక మధ్యలో వచ్చినప్పటికేసి నేను ఇంకా శారీ కలర్ ఇచ్చాను. లైన్ మొత్తం గోల్డ్ ఇచ్చాను. అసలు చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. అవుట్లైన్ కానీ, ఫ్లవర్ కానీ, నెమ్మలకి కన్ను కానీ, కింద పించాలకు అవుట్లైన్ A to Z మొత్తం ఏ పాయింట్ తీసుకున్నా కూడా నీట్ ఫినిషింగ్. లైన్స్ కూడా చూడండి చక్కగా గ్రీన్ డైమండ్ షేప్ వరకు గ్రీన్ ఇచ్చాను. మొత్తం గోల్డ్ ఇచ్చేసాను. అసలు మీకు ఫోన్లో కంటే విడిగా మగ్గం లుక్లో ఉంటుంది. అసలు ఇది ఏ కలర్ కాంబినేషన్కి వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్. మాకు పీకాక్స్లో కొంచెం గ్రాండ్గా కావాలి అంటే నేను కంపల్సరీ ఈ డిజైనే సజెస్ట్ చేస్తాను. భలే బాగుంటుంది. ఇది మొత్తం 3 కలర్స్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి శారీ కలరు గోల్డ్ సిల్వర్ ఉంది కాబట్టి నేను ఆ 3 కలర్స్తో వేసేసాను అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవాళ డిజైన్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చుట్టమే కాదు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్కి అందరికీ మన వీడియో షేర్ చేస్తారనుకుంటున్నాను. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఆ కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. ఓన్లీ చూడటమే కాదండి, కుట్టించుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుందిగా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి లైన్లో టచ్లో ఉండండి.